గడిచిన కాలంలో మనం పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులుగా ఉంటే మనకేంటి? అనేటటువంటి పాఠాన్ని లేవియకాండము 19వ అధ్యాయం వెలుగులో 1 బై 1 నేర్చుకుంటూ వస్తున్నాం. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండాలి అని ఒకనాడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో దేవాది దేవుడు చెప్పినటువంటి విషయం. పరిశుద్ధులంటే ఎట్లా ఉండాలో కూడా, ఎలా ఉండకూడదో గూడా ఆయన అక్కడే చెప్తూ వచ్చాడు. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. అందులో మొదటి విషయం ఎవరికైనా గుర్తుందండి? పరిశుద్ధులంటే ఏం జేయాలి? అన్నటువంటిది మొదటి విషయం ఎవరికైనా గుర్తుందా? తల్లిదండ్రులే సన్మానించాలి. వెరీ గుడ్. వెరీ గుడ్ సిస్టర్. తల్లిదండ్రులను సన్మానించాలి అనేది. వారికి భయపడాలి అనేది. సన్మానించటం అంటే ఏమిటి అన్నటువంటి విషయాలు కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవటం జరిగింది. అట్లాగే రెండవ విషయాన్ని ఏం నేర్చుకున్నాం? పునరుద్ధానం గురించి ఆదివారం. వెరీ గుడ్ అమ్మా. రెండవ విషయం మనం విశ్రాంతి దినము అంటే అనేటటువంటి దాన్ని, పాత నిబంధనలో ఇశ్రాయేలుకు విశ్రాంతి దినం ఉన్నది. కొత్త నిబంధనలో క్రైస్తవులకు పరిశుద్ధ దినము ఉన్నది. దాన్నే ప్రభువు దినము అని కూడా చెప్పటం జరిగింది. కనుక 6 దినములు నీ పని అంతా సంపూర్తి చేసుకొని 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ప్లస్ అందులో కూడిన తర్వాత మన దేవుడు మన యెడల జరిగించినటువంటి గొప్ప కార్యాలను, ఆయన విమోచనను, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క ఆదర్శాన్ని మనం అందరం కూడా జ్ఞాపకమునకు తెచ్చుకొని ఆయన ప్రతినిధులముగా ఈ లోకమందు బ్రతకటానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. మరి దానిని కూడా ఈరోజు మన యొక్క పనుల కోసం, మన స్వార్థాల కోసం దుర్వినియోగపరుచుకొని దొంగలుగా మిగిలినటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇది బాగుపడే వాళ్ళ లక్షణం కాదని తెలుసుకోవటం జరిగింది. ఈ సమయంలో లేవియకాండము 19వ అధ్యాయంలో తర్వాతి ఆజ్ఞ, తర్వాతి లక్షణం, పరిశుద్ధుల యొక్క 3వ లక్షణము దాగి ఉన్నది. అది 4వ వచనంలో ఉంది. ఒకసారి చదవండి. లేవియకాండం 19వ అధ్యాయము 4వ వచనం. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. ఇక్కడ వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, పోత విగ్రహాలను మీరు చేసుకొనకూడదు అనే మాట చెప్పటం జరిగింది. అంటే దేవుడు పరిశుద్ధులకు తగనిది చెప్తున్నాడు ఇక్కడ. ముందు 2 విషయాలు, 2 ఆజ్ఞలు దేనికి సంబంధించినవి? పరిశుద్ధులకు చెయ్యాలి, చెయ్యాలి. డూస్ అంటారు వాటిని. తల్లిదండ్రులకు భయపడాలి, చేయాల్సిన పనులు. పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, చేయవలసిన పని. 3వ విషయం చెప్పేసరికి చెయ్యకూడనిది చెప్తున్నాడు ఇక్కడ. ఆ డిఫరెన్సెస్ మనం జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ మసలుకోవాలి. వ్యర్థమైనటువంటి విగ్రహాల తట్టు మీరు తిరగకూడదు, పోత విగ్రహాలను మీరు చేసుకొనకూడదు అన్నాడు. అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఏంటి డిఫరెన్స్ చెప్పండి ఒకసారి. వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, పోత విగ్రహాలను మీరు చేసుకోకూడదు అన్నాడే. ఈ రెండింటికి, ఈ 2 విగ్రహారాధనకు సంబంధించిన విషయాలే కదా. 2 ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఏంటి తేడా ఏం అనిపించలేదండి మీకు ఈ మాటల్లో? వేరే దేవతల తట్టు తిరగకూడదు అంటే వేరే దేవతలను పూజించకూడదు ఒకటి. ఇంకొకటి చేతితో మనమే చేసుకొని పోత విగ్రహాలు చేసుకొని, అంటే ఆనాడు ఇశ్రాయేలీయులు బంగారు దూడని చేసుకొని పూజించినారు కదా, అట్లా పూజించకూడదు, చేసుకొనకూడదు వేరే దేవతలను అని. డిఫరెన్స్ చెప్పమంటున్నాను అక్క.
ఏమిటి ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం మనం ఎలా చెప్పగలం అని అడుగుతున్నా. మొదటిది ఏంటంటే మనం చేయకుండానే ఆల్రెడీ ఎవరో చేశారు. ఎవరో చేసింది ఉంది. దాని వైపు తిరిగారు. రెండోది ఏంటంటే స్వయంగా మనమే చేసుకొని మనమే మనమే ఆరాధిస్తాం. దేవతగా భావించి దానికి మొక్కటం. ఇవి రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. దేవుడు రెండవ ఆజ్ఞగా ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి చూసారా? మోషే గారి ద్వారా ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞ ఏంటి? నేనే మీ దేవుడను, వేరే దేవుడు మీకు ఉండకూడదు. ఆ ఆకాశమందే గాని, భూమి మీదనే గాని, భూమి క్రిందనే గాని దేని రూపమున చేసుకోకూడదని చెప్పాడు కదా. మొక్కకూడదు. సాగిలపడడం గాని, వాటికి మొక్కటం గాని ఇవన్నీ ఏం చేయకూడదు అన్నారు కదా. దీనికి పరిశుద్ధ జీవితానికి ఏమిటి సంబంధం? ఏమిటి వాటికి మొక్కినంత మాత్రం చేత మన పరిశుద్ధత పోద్దంటారా? ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అసలు ఇప్పుడు కొత్త నిబంధనలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందా? తీస్తారండి. మనం విగ్రహారం చేస్తున్నాం మరి. మనం చేస్తున్న విగ్రహారాధన, క్రైస్తవులు చేస్తున్న విగ్రహారాధన ఏమన్నా ఉందంటారా? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రాముఖ్యంగా దేవుడు చాలా చాలా స్పష్టంగా అక్కడ మాత్రం 10 ఆజ్ఞలలో మాత్రమే కాదు, అక్కడక్కడ పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి సివియారిటీని బట్టి, ప్రజలు తప్పుదారి పడుతున్న సందర్భాలను బట్టి ఎన్నో చోట్ల చెప్పాయి. ప్రధానంగా ఆన్లైన్లో కూడా మనం చాలా విషయాలు డిస్కస్ చేసాం విగ్రహారాధన సంబంధించి. ఎందుకు అంత మండి పడుతున్నాడు దేవుడు? దాగోను దగ్గర గుడిలో మరి మందస్సం పెట్టబడితే ఉదయానికి దాని తల, ఆ కాళ్ళు అన్నీ కూడా విరిగిపోయి అక్కడ కింద పడడం మనం చూస్తూ ఉంటాం. ఆ పని చేసింది ఎవరు? యెహోవా దేవుడు. దేవుడే చేశాడు ఆ పని. ఎందుకు అంత పని? అంత ఏముందని అసలు ఏం చేయగలడు? విగ్రహం ఒట్టిది అని కూడా చెప్తాడు దేవుడే. లోకంలో విగ్రహం ఒట్టిదయ్యా, దాని ఏం లేదయ్యా అని చెప్పిన మాట కూడా దేవుడే కదా చెప్పింది. ఒట్టిదాన్ని చేసుకుంటే ఏమి, మొక్కితే ఏమి? మీరు చెప్పండి ఆన్సర్. విగ్రహము ఒట్టిదే అయినప్పుడు దాన్ని చేసుకుంటే సమస్య ఏంటి? మొక్కితే సమస్య ఏంటి? అసలు అలాంటివి ఉండకూడదు అనేదే చెప్పడం. ఇవి ఉండకూడదనే ఆయన ఉద్దేశం. అదే ఎందుకు ఉండకూడదు? ఒట్టిది కదా. ఒట్టిది ఉంటే ఏమి, ఉండకపోతే ఏమి, చేసుకుంటే ఏమి, చేసుకోకపోతే ఏమి, మొక్కితే మొక్కకపోతే ఏమి? ఒట్టిదైనప్పుడు దాని అంత సీరియస్గా దేవుడు నువ్వు చెప్తున్నాడు. ఇది కూడా మనం ఆలోచన చేయాలి కదా. ఇది మరొక కోణంలో మనం విగ్రహారాధన తాలూకు విషయాలను ఆలోచన చేయాలి, ధ్యానించాలి. మరి చెప్పండి, మీరు తెలిసిన వాళ్ళు మాట్లాడండి, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ సైలెంట్గా ఉండకుండా. ఇప్పుడు విగ్రహము ఒట్టిదే అని ఎవరు చెప్పారు మనకి? దేవుడే చెప్పినాడు. దేవుడే చెప్పాడు. ఒట్టిదైనప్పుడు దాన్ని పూజిస్తే ఏంటి, పూజించకపోతే ఏంటి, అని మొక్కితే మొక్కకపోతే ఏమైంది? ఏం ప్రాబ్లం వస్తుంది చెప్పండి ఒట్టిదైనప్పుడు? మీకు అర్థం కాని మాట చెప్తాను. మనకు డమ్మి తుపాకీలు తెలుసు కదండి, బొమ్మ తుపాకీలు. బొమ్మ తిప్పాలు చూస్తున్నాం కదా, ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ తుపాకీలు ఉంటాయి. ఆ డూప్లికేట్ తుపాకీ చూపించి ఎవడన్నా నిన్ను నన్ను చంపేస్తా, కాల్చి పడేస్తాను అనుకోండి, భయపడతాం మనం? భయపడము. ఎందుకంటే అది ఒట్టిది, టాయ్, బొమ్మది కదా. మరి దానివల్ల మనం ఏమి ఆందోళన చెందాల్సిన పని లేదు, ఎందుకంటే ఒట్టిది కాబట్టి. అట్లాగే
వట్టిదైన విగ్రహాన్ని ఎందుకు అంత సీరియస్‌గా దానికి సంబంధించి విషయాలు దేవుడు చెప్తున్నాడు? చెప్పండి చూద్దాం. ఆలోచన చేయండి ఒకసారి. ప్రశ్న అర్థమైంది కదా మీకు? బ్రదర్స్, సిస్టర్స్ ప్రశ్న అది అర్థమైంది కదండి? ఒట్టిది కాబట్టి అది ఒట్టిది కాబట్టి దాన్ని ముక్కడం వల్ల అది చేసుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అదొకటి. దానికి దేవుడి స్థానాన్ని ఇవ్వకూడదు. మనకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే కాబట్టి, తండ్రి ఒక్కడే ఉంటాడు కాబట్టి, ఆ స్థానాన్ని వేరే వాటికి, వేరే ఎవరికి ఇవ్వకూడదు. వెరీ గుడ్ తమ్ముడు. వెరీ గుడ్. అందిన సమాచారంలో నీకు అందిన సమాచారం విషయంలో చాలా వరకు ఎక్సలెంట్‌గా మంచిగా చెప్పావు. వెరీ గుడ్. ఇక్కడ గమనించండి. ఒట్టిదాని అవి కోసం ఒట్టి చెప్పండి. అవి ఒట్టివని మనకు తెలుసున్నా, మిగతా వాళ్ళకు తెలియదు కదా. అలాంటప్పుడు ఏంటి వాళ్ళని మనల్ని చూసి వాళ్ళు కూడా విగ్రహారాధన చేయడానికి అవకాశం ఉంది నా. గుడ్. గుడ్. వెరీ గుడ్ అమ్మా. సో, మనం చేయటం వల్ల ఖచ్చితంగా 10 మంది కూడా దారి తొలగిపోవటానికి అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్ చాలా మంచి విషయాలు ఇవన్నీ. మొదటిది దేవుడితో సమానంగా అసలు మనుషుల్లో గూడా ఎవ్వరిని గూడా చేయకూడదని చెప్పినప్పుడు, దేవుడితో సమానంగా ఆ జీవం లేనిటువంటి దాన్ని చేయటం అన్నది పెద్ద పొరపాటు. ఇది మొదటిది. అంటే గట్టి దేవుడిని, ఉన్నవాడిని, ఏమీ లేనటువంటి, ఏమీ చేయలేనటువంటి ఆ రూపంలో చేయటం తప్పు. ఒకటి దాన్ని పూజించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఎంతో సమయాన్ని వృధా చేస్తాం. ఎందరినో సమీకరిస్తాం. ఎంతో డబ్బును మనం పోగేసి ఇక్కడ ఖర్చు చేస్తాం. ఏమీ లేని దానికోసం. ఇక మరొక మంచి పాయింటు అమ్మగారు జ్ఞాపకం చేసినట్టు, దేవుని పిల్లలైనటువంటి వారు ఒక దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వేరే వాళ్ళు కూడా దాన్ని ఆహ్, అనుసరించడానికి అవకాశం ఉంటది. అది సర్వసాధారణం. గమనించండి. మనం ఏంటంటే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని అంటారు. మానవుడు సంఘజీవి అంట. నలుగురు ఏం చేస్తూ ఉంటే అదే చేయాలని చూస్తారు. అది అది సాధారణం. దానికి తోడు ఇంకొంచెం కాస్త ఒక మంచి స్థితిలో, స్థానంలో గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, విలువలతో కూడినటువంటి వ్యక్తులు ఏం చేస్తే దాన్ని ఫాలో అయిపోవాలని కూడా చాలామంది అనుకుంటారు. మీకు విషయం చెప్తాను అర్థం కావటానికి. ఏదైనా ఒక వస్తువు కోసము, ఒక తినే పదార్థం కోసం పెద్ద పెద్ద సెలబ్రిటీలతో యాడ్ ఇప్పిస్తారు. ఎందుకు? గుర్తొచ్చిందా మీకు? ఇప్పుడు థమ్స్ అప్ తాగండి అని ఏదో దారిన పోయే దానయ్య చేత యాడ్ చేయిస్తారా? నమ్మకం కలిగించడానికి చేశారు. అదే అక్క నేను చెప్పేది. దారిన పోయే దానయ్యతో చేయరు గదా! ఒక పెద్ద సెలబ్రిటీ 10 మంది ఆహ్, దృష్టిలో బాగా అభిమానం కూడగట్టుకున్నటువంటి వ్యక్తి చేత అది చేయిస్తారు. అందుకే మీరు చూడండి ఎక్కడన్నా ఒక వెంచర్ కొనాలనుకోండి మనం. ఎక్కడన్నా ఒక ప్లాట్ కొనాలి. అక్కడ గూడా దానికి గూడా ఎవరు యాడ్ ఇస్తున్నారు? ఎవరి చేత? ఒక పెద్ద వ్యక్తుల చేత యాడ్ ఇప్పిస్తున్నారు. కొంచెం ఒక స్టార్‌డము, ఒక పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఒకదాన్ని నేను నమ్మాను, మీరు గూడా నమ్మండి అననంటే ఖచ్చితంగా నమ్మిపోయి తీసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాగా మనం ఒక స్థితిలో దేవుడు పెట్టాడు. మనలాంటోళ్ళు ఏదన్నా ప్రాక్టీస్ చేసినప్పుడు దానిని ఈజీగా ఫాలో అవ్వటానికి చాలామంది ఇన్‌స్పైర్ అవ్వటానికి అంత లేనిదే వాళ్ళు ఎలా చేస్తారు అని దారి తొలగిపోవటానికి అవకాశం అనేది ఉన్నది. ఇది మరొక రీజన్. ఇవి మాత్రమే గాకుండా దేవుడు ఆహ్, మరిన్ని గొప్ప సమాచారాన్ని ఎందుకు విగ్రహాలకు నువ్వు మొక్కొద్దని గాని, దాన్ని చేసుకోవద్దని కానీ చెప్పాడు అని గమనించగలిగితే, నిజంగా దీన్ని పిచ్చి అంటే ఒకవైపు ఈ విగ్రహాన్ని చేసుకొని దానికి మొక్కటం మొదలుపెడితే, మొత్తం వ్యవస్థే దారి తొలగిపోయి అవస్థల పాలవటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు మోషే అనేటటువంటి వాడు జనాలు ఏవండీ మీరు గమనించండి. మీరు
చాలా మంది బాధపడుతూ ఉంటాం మనం. అరే! మన ఇంట్లో వాళ్ళ కోసం ఎంతో చేశాం. మన బంధువుల కోసం ఎంతో చేశాం. సంఘం కోసం ఎంతో చేశాం. ఆ! ఎంత చేసినా వేస్ట్ వీళ్ళతో, వీళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళని బాధపడుతూ ఉంటామే. కుమిలిపోతూ ఉంటాం. మదన పడుతూ ఉంటాం. పదే పదే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇది వింత కాదు, విడ్డూరము గాదు. మునుపు జరిగినదే ఇప్పుడును జరుగుచున్నది. కాబట్టి అలా అది జరగాల్సిందే. ఎవరికీ జరగకుండా పోవటం అనేది జరగదు. మోషే అంతటి మహనీయుడు ఆయన ఎన్ని త్యాగం చేసాడనుకుంటున్నారు? ఏవండీ పాత నిబంధన కాలంలో మీకు చాలా సార్లు గుర్తు చేశాను. ఎంతో మంది పిల్లలను కంటూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఇద్దరు బిడ్డల్ని మాత్రమే కనగలిగాడు మోషే గారు. 120 ఏళ్ళు బతికినటువంటి ఆయన కేవలం ఇద్దరే బిడ్డల్ని కనగలిగాడంటే, భార్యతో కూడా ఎక్కువగా సంతోషించని స్థితిలో ఉండి దాన్ని కూడా దూరం చేసుకున్నటువంటి స్థితి అండి. కొద్ది సంవత్సరాల వరకు వాళ్ళ అమ్మగారింట్లో వదిలేస్తాడండి భార్య బిడ్డల్ని మోషే గారు, తెలుసా మీకు? ఎవరండి ఇన్ని త్యాగాలకు పూనుకునేది? ఇప్పుడు ఎవరు ఎటువంటి వాటికి పూనుకున్నా ఫ్యామిలీకి దూరంగా ఉండటం అనేటటువంటిది, భార్య బిడ్డలకు దూరంగా ఉండటం అనేది ఎంతో అవసరమైనప్పుడు, ఖచ్చితంగా మ్యాండేట్ అయినప్పుడు, ఖచ్చితంగా అవసరమైనప్పుడు తప్ప మిగతా ఎప్పుడు కూడా వాళ్ళకు దూరంగా ఉండటానికి ఇష్టపడరు కదా! ఆలోచన చేయండి. అలాంటి త్యాగానికి కూడా పూనుకున్నాడు. ఐగుప్తు సింహాసనాన్ని వదిలేసుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఇంతకో కొండెక్కిపోయింది దేనికి? టూర్ కోసమా? ఏమండి? టూర్ వేద్దామని పోయాడా పైకి? దేవుడు రమ్మంటే వెళ్ళిన ఎవరి కోసం రమ్మన్నాడక్క? 10 ఆజ్ఞలు వీళ్ళను 10 ఆజ్ఞలు ఎవరి కోసం? అసలు విషయం కోసం. అసలు కిందున్నాడు ఆ కొండ కింద ఉన్నోళ్ళ కోసమే కదా పోయుతున్నది. దేవుడు పిలిచింది దానికోసమే. మోషే గారు నిద్ర ఆహారాలు తిండి తిప్పలన్నీ మానేసి మరి పోయింది కింద ఉన్నోళ్ళ కోసమే కదా. ఎవరి కోసమైతే పోయారో వాళ్ళే ఓపిక నశించిన పరిస్థితి. ఈ మోషే అనేవాడు ఎక్కడున్నాడో మాకు తెలియదు. ఇప్పుడు మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు అని అహరోను గారితో మాట్లాడితే, అహరోను గారైనా ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది. చిన్నోడైనా, అందరికంటే చిన్నోడైనా మోషే గారిని దేవుడు ఎందుకు నాయకుడిగా ఎన్నుకున్నాడంటే, ఇదిగో కొందరి నాయకత్వం ఎట్లా ఏడుస్తుందంటే అది అట్లాగా ఉంటుంది. అహరోను గారు ఏం చేశారు? ఏమయ్యా, పోయినటువంటి వ్యక్తి మన కోసమే కదా వెళ్ళింది. సర్లేండి, ఏమైపోయాడని మీరు టెన్షన్ పడతారు కదా, కొందరిని పంపిద్దాం పైకి వెళ్ళి విషయం కనుక్కొని వస్తారు అన్న చెప్పాలి కదా. లేదు నేనే వెళ్ళొస్తానన్నా చెప్పాలి. లేదు మోషే లేకపోతే ఏముంది, తర్వాత నేను ఉన్నాను కదా, మిర్యాము ఉంది కదా, మీకెందుకు అంత బాధ, మేము ఉన్నాం కదా, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నాం కదా అని చెప్పొచ్చు. కానీ ఇవన్నీ ఏం చేయకుండా వెంటనే అందరి పోగులు అన్నీ కూడా బంగారం పోగు చేసి, చిత్రం ఏంటి చెప్పమంటారా? జీవము గల దేవుడికి సంబంధించిన కార్యాలు ఉన్నాయంటే తటపటాయించేవాళ్ళు, వెనకాడేవాళ్ళు, కాస్త బిగబట్టే వాళ్ళు ఉంటారేమో తప్ప ఇట్లా పనికి మాలిన పనులకు మాత్రం ధారాళంగా ఇచ్చేస్తారు. మనలో మన మాట దేవుడి సేవ ఉందని బంగారం సైతం ఇవ్వడం వద్దులేండి, తాకట్టు పెట్టినటువంటి వాళ్ళని ఎంతమంది ఉన్నారు? మీరు ఎవరన్నా ఉన్నారు? మీరు చెప్పండి పోనీ. దేవుడి సేవ ఉంది, దేవుడి పరిచర్య ఉందని ఉద్దేశంతో బంగారం ఇవ్వడం వద్దులేండి, తాకట్టు పెట్టి మరి ఆ కార్యక్రమాలకి ఎవరన్నా చేసినట్టు మీ వినికిడిలో ఎవరినైనా చూశారా? లేదు మీరు ఎవరన్నా చేశారా? చెప్పండి. నేను చేసినాను. మా చర్చి కొత్తది కట్టేటప్పుడు తీసి ఇచ్చేసినాను బంగారం.
వెరీ గుడ్ అక్క. వెరీ గుడ్. అంటే ఒకసారి గమనించండి. ఎంత పెయిన్‌ఫుల్ అనుకుంటున్నారు అది? చిత్రం ఏంటి చెప్పమంటారా? ఒక్కరైనా ఇవ్వకుండా ఆలోచన చేశారా? ఎందుకు అహరోన్ గారు ఎందుకివ్వాలి మేము? దేనికోసం? ఆయన పెద్దాయన పైకెళ్ళాడు కనపడకుండా పోయాడు. నువ్వేమో అందరి దగ్గర నుంచి కలెక్షన్ చేస్తున్నావు. ఏంటికి ఈ కలెక్షన్స్? ఏం చేయటానికి? అని ఒక్కరన్నా క్వెషన్ చేసాడా? చేయలేదన్నా ఎవరు. క్వెషనింగ్ ఎందుకు అందరికి చేయరో తీసి తెలుసా? ఇచ్చినారు. క్వెషనింగ్ ఎందుకు చేయరో తెలుసా? దాని మేనియా ఇది. గొర్రె కషాయాన్ని నమ్ముతుందన్నట్టు అన్యాయాన్ని, అక్రమాన్ని నమ్మేటటువంటి వాళ్ళు బోలెడంత మంది. ఈ మధ్య కాలంలో పలానోడు చిట్టేసాం, నమ్మేసాం, ఇన్ని వేల కోట్లు, ఇన్ని వందల కోట్లు వాడు కలెక్ట్ చేసుకొని ఏం చేశాడట వాడు తీసుకొని? అయిపోయి పెట్టింటాడు. ఆ? పారిపోయింటాడు. పరారైపోయాడు. ఎంతమందిని మనం చూస్తున్నాం ఈరోజు. అలా చేసిన తర్వాత తీసి వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత దాన్ని చక్కగా దూడలాగా తయారు చేసి ఐగుప్తు నుండి మిమ్మల్ని తీసుకుని వచ్చినటువంటి దేవుడు దేవత ఇదే అని చెప్తే ఏమయ్యా నీకేమైనా బ్రెయిన్ పనిచేస్తుందా లేదా పెద్దాయన? జీవం గల దేవుడు ఐగుప్తు సైన్యాలను అన్నిటినీ చిత్రమైన విషయం చూడండి. ఐగుప్తు పశువుల మీద కూడా దేవుడు తీర్పు తీర్చాడా లేదా? ఐగుప్తు ఇచ్చినాడు పశువుల మీద కుక్కులు. కూడా తీర్పు తీర్చాడు కదా. మరి జీవము కలిగిన ప్రాణము కలిగినటువంటి పశువుల మీద తీర్పు తీర్చిన దేవుడు ఎక్కడా? అస్సలే కదలలేని ఈ నిర్జీవమైనటువంటి దీని రూపం ఎక్కడా? ఈ గడ్డి మే ఎద్ద మన దేవుడు మొద్దు అని ఒక్కడు మాట్లాడలేదు. అంటే చూడండి, విగ్రహం అనేది తయారు చేసుకోవటం దాని విషయంలో మరి మొత్తం వాతావరణం అంతా ఏమైపోయింది చెప్పండి? ఒక్కసారిగా సందడిగా మారిపోయింది. అప్పటి వరకు అట్టాటి సందడి ఎప్పుడు లేదు. జీవగల దేవుడు నడిపిస్తూ ఉంటే ఆ దేవుడి తరపున త్యాగపూరితంగా మోషే గారి నాయకత్వము, సహకారులుగా అహరోన్ గారు, మిరియాము గారు ఉండి, యెహోషువ గారు, కాలేబు గారు ఎంతో మంది చక్కని దేవుడి శ్రేష్టమైన కాపుదల నడిపింపు కింద పోతూ ఉంటే ఈ సందడి ఏ రోజు లేదు. అప్పుడు వచ్చిందంటే చూసారా విగ్రహం అనేటటువంటిది ఎంత పని చేస్తుందో ఎంత పని చేస్తుందో చూసారా. కడప జిల్లాలో మెయిన్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అల్మాస్పేట్ అనేటువంటి ప్రాంతంలో ఇప్పుడు రగడ జరుగుతుంది తెలుసా మీకు? చూస్తున్నారా ఎవరన్నా? ఎంత జరుగుతోంది అని అంటే ఇంకా వాళ్ళు హిందువులు, ముస్లింలు అక్కడ హనుమాన్ టెంపుల్ మేము కడుతున్నాం, ఇక్కడ దీనికి సర్కిల్కి పేరు పెట్టాలి హనుమాన్ సర్కిల్ అని. వీళ్ళు హిందువులు, ముస్లిమ్స్ ఎప్పటి నుంచో ఇది ముస్లింల ఏరియా, ఊరు పేరే అల్మాస్పేట. టిప్పు సుల్తాన్ అనేటటువంటి ఆ పేరు పెట్టించాలని మేము ఆల్రెడీ ప్రపోజల్ పెట్టేశాం. మీరు ఇప్పుడు వచ్చి దీనికి ఈ సర్కిల్ పెడతారా, ఈ పేరు పెడతారా? మేము అస్సలు ఒప్పుకోమంటే ఒప్పుకోమని చెప్పి వాహావాహి అవుతున్నారు. ఎంతమంది ఎస్పీ గారు సైతం వెళ్ళి అక్కడ కంట్రోల్ చేయాలని చూసినా కూడా అది ఎప్పుడు ఏ సమయంలో ఏమైపోద్దో కూడా తెలియని పరిస్థితి. ఇదంతా దేనికి అనుకుంటున్నారు? దేవుడి పేరిట దేవుడు ఫలానా అన్నటువంటి ఆ మూర్ఖత్వంతో వెళ్ళటం వలన బ్లైండ్గా మనిషి వెళ్ళిపోతాడు. దేవుడి జీవము గల దేవుడిని కళ్ళారా ఆయన నడిపింపులను ఆయన బాహుబలమును చూసిన వాళ్ళే ఇంతగా పడిపోయారంటే ఇక మిగతా జనాల సంగతి ఏంటి చెప్పండి మీరు? ఎవరో లోకంలో చెప్పనవసరం సామెత లేదు. అంటారు కదా, లోకంలో సామెతలు నువ్వు చూసారా? గడ్డపారలే గాలి కొట్టుకుపోతే గుణపాలే గాలి కొట్టుకుపోతే మేకులు నా సంగతి ఏంటి అన్నాయట. అట్లా దేవుడి యొక్క బలమైనటువంటి ప్రజలే ఈ విగ్రహారాధనకు అంత ఫిదా అయిపోతూ ఉంటే దాని వెనుక ఇంకా ఉన్నాయి. అది దేవుడు చెప్తున్నాడు. ఏమని అనంటే
ఒకసారి సంఖ్యాకాండం చూద్దాం. 25వ అధ్యాయం సంఖ్యాకాండము ప్రారంభం నుంచి చూద్దామండి. దేవుడు ఎందుకు ఇవన్నీ వద్దంటున్నాడు అని అంటే, వన్స్ వాటి వైపుకు గనక ఆకర్షితులము అయితే ఇక మళ్ళీ రావటం చాలా కష్టం. ఎందుకనంటే దాంతో అంతా కూడా మనమే చిందేయచ్చు, ఆడచ్చు, పాడచ్చు, తినొచ్చు, గంతులేయచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఆ విగ్రహం ఏమందు, ఆ చుట్టుపక్కల జనాలు ఏమందు, అదే కావాలి. జనాలకు కావాల్సింది అదే. చెప్పేవాడంటే చిర్రెత్తుకొస్తుంది మనిషికి, అవునా కదా? అమ్మా నాన్నల్లో నీకు ఎవరిష్టం అని పిల్లల్ని అడిగారు అనుకోండి, అమ్మ ఇష్టమా నాన్న ఇష్టం అని చెప్తారు. ఎందుకు చెప్తారు తెలుసా? అమ్మను కానీ నాన్నను కానీ ఎవరో ఒకరు మాత్రమే ఇష్టమని చెప్తారు, లేదా ఇద్దరు ఇష్టమని చెప్తారు, లేదా ఇద్దరు ఇష్టం లేదని చెప్తారు. ఎందుకు అలా చెప్తారు? వాళ్ళ ఉద్దేశంలో ఇష్టము అని ఎందుకంటారు తెలుసా? మమ్మల్ని ఏమీ అనరు, ఎవరైతే ఏమీ అనకుండా మనం ఏం చేస్తూ ఉంటే మనం తానా అంటే తందానా అని ఎవడు అంటారు, అమ్మ కానీ నాన్న కానీ, వాళ్ళంటేనే ఇష్టం పిల్లలకి. అవునా కాదా? మీరు చెప్పండి. అట్టటోళ్ళంటేనే ఇష్టపడతారు. ఎవరు ఏం మాట్లాడట్లేదండి. మీరు వింటున్నారో, ఆ సెల్ ఫోన్ అక్కడ పడేసి నిద్రపోతున్నారో, ఎక్కడికైనా ఏ పనిలో అయినా ఉన్నారో తెలియడంలా. ఎందుకు ఇష్టపడతారు పిల్లలు మనల్ని? ఎందుకు కొంతమంది ఇష్టపడరు? అమ్మాయినా నాన్నైనా ఇష్టపడకపోవటానికి కారణం ఏంటంటే, మనము అంత ఈజీగా ఎంటర్టైన్ చేయకుండా ఇదెందుకు, అదెందుకు, అదెలా, ఇదెలా, ఇదెందుకు చేసావు, అదెందుకు చేసావు, ఇవన్నీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అస్సలు పిల్లలకి ఇష్టమే ఉండదు. తెలియాలి. అట్ట విచ్చలవిడిగా బతుకుతూ ఉన్నా కూడా ఏమీ చేయకుండా ఉండేది ఎక్కడ? జీవం గల దేవుడి దగ్గర ఇట్లాంటివి సాగవు కదా. అందుకే జనాలకి ఇష్టం. అర్థమైందా? గ్రహారాధన చేస్తూ ఉంటే ఏవైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ విగ్రహమే ఏమి చెప్పలేదు, వారించలేదు. కానీ దేవుడు అట్లా కాదు కదా. వీళ్ళు దూడ చేసుకున్న వెంటనే దేవుడు ఎంటర్ అయిపోయాడు. ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు స్పందించేవాడు, దేవుడు నిర్ణయాలు తీసుకునేటటువంటి వాడు, దేవుడు పర్యవసానాలకు తగినటువంటి న్యాయం తీర్చేవాడు. ఆయన కాదు దేవుడు. నువ్వు ఏం చేసుకుంటూ ఉన్నా దాన్ని పెట్టుకొని విగ్రహం పేరిట దోచుకున్న వాళ్ళే లేరా? విగ్రహాన్ని పెట్టి ఇది దేవుడిగా బూచిగా చూపించి ఎన్ని కార్యక్రమాలు, దుర్మార్గ కార్యక్రమాలు చేస్తుండ్రు ప్రపంచంలో, చూడట్లేదా? ఏమిటది? ఇదంతా గమనించగలిగితే మనిషికి కావాల్సింది అదే. దాన్ని అడ్డు పెట్టుకొని జరిగే కార్యక్రమాలు, దాని చుట్టూ చాలా జరుగుతాయి. అందుకు వద్దంటాడు దేవుడు. అందుకే చూడండి, సంఖ్యాకాండం 25 ప్రారంభంలో ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఏమండి? మోయాబురాండ్రతో వ్యభిచారం చేశారట. ఆ స్త్రీలు ఏం చేశారట? తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించారు. ఇలా పిలిచారు, అలా వెళ్ళిపోయారు. ఎందుకు? వాళ్ళ దేవతల పేరిట ఏం జరుగుతుంది? ఇప్పుడు వ్యభిచారం జరుగుతుంది. ఆ దేవత చెప్పలేదా? తప్పు నాయన, నేను ఎందుకు చెప్పదు? నీకు నోరు లేదు. అవి నోరుండి మాట్లాడలేవు కదా, కన్నులుండి చూడలేవు కదా, చెవులుండి వినలేవు కదా, చేతులుండి పని చేయలేవు, కాళ్ళుండి నడవు. ఏమీ అనని వాళ్ళే కావాలి. మనిషికి స్పందించేటటువంటి వాళ్ళు, శిక్షించేటటువంటి వాళ్ళు, పరిస్థితులను చక్కదిద్దే వాళ్ళు అక్కరలేదు ప్రపంచానికి. ఇంత దారుణంగా వీళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటే
ఏమనట్లేదు ఏంటి వాళ్ళు దేవత ఉంటే కదా అనటానికి. ఇంతకుముందు ఒక సందర్భం చెప్పాను, మీకు గుర్తుందో లేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా బయలా రమ్ము బయలా రమ్ము బయలా రమ్ము అని కేకలేసి గంతులేసి ఒళ్ళుంటూ శరీరాలను చీరుకొని కత్తులతో కోసుకొని కేకలేసిన బయలు వచ్చిందా? రాలేదు. ఉంటే కదా రావడానికి. తిరగబోతున్నాడేమో లేపండి అని కూడా ఎగతాళిగా మాట్లాడతారు. ఎన్ని మాట్లాడేటండి. ధ్యానం చేస్తున్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, వాడు నచ్చిపోతున్నాడేమో, లేపాలేమో, లేపండిరా బాబు అని రచ్చగొట్టే వ్యాఖ్యలు ఎన్నో చేశాడు ఏలియా గారు. ఏం రాలేదు. ఒక్కసారి ప్రార్థన చేస్తే జీవం ఆకాశం కలిగిన నుండి దేవుడు అగ్ని దిగి వచ్చి తనంటే ఏంటో చూపించాడు. జనాలకు కావలసింది దిద్దేవాడు కాదు. జనాలకు కావలసింది బుద్ధులు చెప్పేవాడు కాదు. జనాలకు కావలసింది వట్టి విగ్రహంలా అలా చూస్తూ ఉండేవాడు. అందుకు వ్యభిచారం చేస్తూ ఉన్నారు విగ్రహారాధనలో. అంటే అసలు కొందరు దేవతల గురించి దేవుడు చెప్తూ ఏమంటారు సార్, అసహ్యమైన దేవత అనే పేర్లు వినపడుతూ ఉంటాయి. చదివారా? అసహ్యమైన దేవత అని. ఇప్పుడు మహామహులు, మీకు విషయం చెప్పాలి, ఇస్రాయేలీలు కంటే ఇస్రాయేల్ సమాజంలో అత్యంత గొప్ప జ్ఞానవంతుడు తన ముందు తరాల్లో కానీ తన తర్వాత తరాల్లో కానీ ఎవడు అంతటి వాడు లేనటువంటి వాడు ఎవరండి? సొలొమోను గారు. సొలొమోను మహారాజు గారు. కానీ అట్లాంటి ఆయన ప్రపంచంలో దేవుడి కోసం, అసలు మీకు తెలుసో తెలీదు, ఇప్పుడు వచ్చాయి కానీ ప్రపంచ వింతలు. ఆయన కట్టించినటువంటి బంగారు దేవాలయము ప్రపంచ వింత, తెలుసా? అప్పుడు కాలంలో ప్రపంచ వింత ఆ స్వర్ణ దేవాలయం. అలా దేవాది దేవుడికి అంటూ ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి ప్రార్థనా స్థలంగా సిద్ధపరిచి, అసలు ఆయన చేసినటువంటి కార్యము, ఆయన చేసిన ప్రార్థన ఆ రోజు చూస్తే ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడు, మహనీయుడు అని మనకు ముచ్చటేస్తుంది. అటువంటి ఆయనే ఏం చేశాడు? ఇతర జాతుల యొక్క స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. అయితే వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ మోటో ఏం చేయాలి అంటే, మా దేవతల తట్టు తిప్పాలి. ఎందుకంటే మేము కళ్ళు మూసుకుపోయాం, వాళ్ళకు కూడా అదే జరగాలి. అర్థమైంది? వాళ్ళకు కళ్ళకి పనిచేయవిక, ఏం జరుగుతోందిరా అనేది కూడా వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళకి లేవు. అర్థమవుతుందా? దేవుణ్ణి అడ్డు పెట్టుకొని, వారు నమ్మినటువంటి దేవుళ్ళని అడ్డు పెట్టుకొని ఎన్ని దురాఘాతాలు చేస్తున్నారో మీకు తెలుసు కదా. దేవుడి బొమ్మని అడ్డు పెట్టుకుని అధికారాలు వెలగబెట్టేటటువంటి వాళ్ళు, కోట్లు వెనకేసుకునేటటువంటి వాళ్ళు, వ్యభిచారాలకు తెగబడేటువంటి వాళ్ళు ఎంతమంది? ఇవన్నీ అదే కావాలి ప్రపంచానికి. అందుకే చూడండి, వీళ్ళు వెంటనే వాళ్ళ దేవతల తట్టు తిప్పేశారు. దేవతల తట్టు తిప్పినటువంటి పరిస్థితుల్లో వ్యభిచారం కూడా చేశారు. అదే ఇష్టం. అట్లాగే సొలొమోను గారు కూడా ఉన్నత స్థలాల్లో బలులు అర్పించేసి వాళ్ళ దేవి దేవతలకు బలిపీఠాలు కట్టించి ధూపం వేసి వాళ్ళ దేవతలకు చెడిపోయాడు. మహా జ్ఞానవంతుడు, అనేకులను ప్రపంచంలోని ప్రతి వ్యక్తిని ఆకర్షించిన వాడు దేనికి ఆకర్షితులయ్యాడు? విగ్రహారాధన. ఎంత ప్రమాదకరం మీకు అర్థమవుతుందా? అందుకే దేవుడు ఏమని చెప్తారు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినటువంటి మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుంది చూడండి ఒకసారి.
కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహానికి విగ్రహారాధనకు తేడా ఉందా? ఇప్పుడు చేసుకోకూడదు అన్నాడండి, చేసుకోకూడదు అన్నాడు. ఎందుకు చేసుకోవద్దు అన్నాడు? చేసుకుంటే నెక్స్ట్ చేసేది ఏంటి? వాటిని పూజించడం నేర్చుకుంటారు. దాన్ని ఆరాధించడం వల్ల ఏం జరుగుతుంది? దాన్ని ఆరాధించే జనాలకు మనం స్నేహితులం అయిపోతాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇక నీతి కాదు, నియమం కాదు, తర్వాత వావి లేదు, వరస లేదు, వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళ దేవతలకు కొందరు పేర్లు ఉంటాయట. శృంగార దేవత ఉందట, తెలుసు పేర్లు. దుర్మార్గపు పనులు చేయించడానికి సపరేట్గా వాళ్ళకి అలాంటి దేవి దేవతలు ఉన్నట్టు చూస్తూ. దేవుడు ఊరికే చెప్తాడండి ఏదన్నా చెప్పిన జాగ్రత్త. మహనీయుడండి ఆయన, భవిష్యత్ జ్ఞానండి ఆయన. మానవుడి ఆంతర్యం ఏ విధంగా చెడిపోద్దో తెలిసినోడండి. అయితే ఇక్కడ ఆఖరిగా ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు మనం ఎవరూ అలాంటివి చేయట్లేదు కదా, మనకి ఏం అవసరం అండి ఇది అంటారేమో. ఇప్పుడు విగ్రహారాధన అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు విగ్రహం అంటే ఏంటనుకుంటున్నారు? విగ్రహం అంటే ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. విగ్రహారాధన ఇప్పుడు ఏంటో అక్కడ రాయబడింది చూడండి. 5న 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇప్పుడు విగ్రహారాధన అంటే ఏంటంటే చెప్పండి. జారత్వము, అపవిత్రత, కామాతురత, కాదక్క ధనాపేక్ష అన్న. ధనాపేక్షే ఇప్పుడు విగ్రహారాధన. అయితే అటు దేవుణ్ణి గాని ఇటు ధనాన్ని గాని ఇష్టపడతాం. యేసుప్రభువు ఎప్పుడు చెప్పారు? మీరు దేవునికిని సిరికిని దాసులై ఉండనేరరు అని. నేను ఒక మాట చెప్తాను ఎప్పుడు. మీ దగ్గర అంటే మీతో స్నేహం చేస్తున్న వాళ్ళు కావచ్చు, మాతో స్నేహం చేస్తున్న వాళ్ళు కావచ్చు, మనం అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ప్రేమ నిజమైందో కాదో, సరైందో కాదో ఎలా తెలుసుకోవాలి అని మనం ఆలోచన చేస్తే సింపుల్. ఎగ్జాంపుల్కి ఇప్పుడు దైవజనుడి యొక్క సేవ, మాకే అప్లై చేసుకుని చెప్తా. దైవజనుడి యొక్క సేవ సరి అయినదో కాదో ఎలా తెలుసుకోవాలి తెలుసా? ఎవరైనా చెప్పండి. ఫలానా దైవజనుడు సరైన దారిలో దేవుడు కోరుకున్నటువంటి రుజుమార్గంలో వెళ్తున్నాడా లేదా, ఆయన మాదిరికరమైనటువంటి స్థితిలో ఉన్నాడా లేదా అని కనుక్కోవాలంటే ఏం చేయాలి? ధనాపేక్ష కలిగి ఉన్నాడా లేదా అని చూడాలి. ఎట్లా చెక్ చేస్తావమ్మా? వెరీ గుడ్. ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ధనాపేక్షతో ఒక మనిషి ఉంటారో వాళ్ళతో మనం సహవాసం చేసినా, వాళ్ళ నాయకత్వంలో ముందుకు సాగినా ఖచ్చితంగా నాశనం అయిపోతాం. అది పక్క. ఎందుకంటే అసలు ధనవంతులగుటకు అపేక్షిస్తేనే నాశనం అంట. తెలుసా మీకు? అపేక్ష అవడం కాదు, అయిపోవాలి అని అనుకుంటేనే ఎన్నో నష్టము నాశనాల్ని పొందుతాము అని చెప్పాడు దేవుడు. అయినందుకు కాదు చెప్తున్నది, అయినందుకు కాదు, అయిపోవాలనుకున్నప్పుడే వచ్చినటువంటి ప్రాబ్లం అంట. ఎందుకు నువ్వు అయిపోవాలనుకున్నప్పుడే ఇన్ని చెప్తున్నాడు దేవుడు? అది అంత ప్రమాదం. మంచిదే. ఒక దైవజనుడు ధనాపేక్షతో ఉంటే నీకు నాకు ఏం నేర్పిస్తాడు చెప్పండి? ఏం నేర్పిస్తాడు చెప్పండి?
దైవజనుడు ధనాపేక్షతో ఉంటే మీకు నాకు ఏం నేర్పిస్తాడండి? ఆ ధనాపేక్ష నేర్పిస్తాడు. ధనాపేక్ష నేర్పిస్తాడు. ఎందుకంటే వాడికి తెలిసిన స్ట్రాటజీ అదే కదా, విద్య అదే కదా. యథా రాజా తథా ప్రజ అంటారు. మీ కుటుంబంలో మీ యజమానులు ఎలా ఉంటే మీరు కూడా అట్లాగా ఉంటారు. మీ కాపరు ఎలా ఉంటే మీరు కూడా అట్లాగా ఉంటాడు. 10 మంది పిల్లలు నాతో చెప్తూ ఉంటారు, సేమ్ టు సేమ్ నీలాగే అన్నా నేను కూడా అని ఉంటారు. మరి 6 నెలలు సావాసం చేస్తేనే వాళ్ళు వీలవుతారంట. సంవత్సరాల తరబడి ఒక వ్యక్తి నాయకత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అదే మెంటాలిటీ వచ్చేస్తుంది. వాడు తెక్కలోడే అంటే తెక్కలోడుగానే ఉండిపోతారు. అర్థమైందా? ఇప్పుడు ధనాపేక్షతో దైవజనుడు ఉన్నాడా లేదా అని ఎలా కనుక్కోగలం? చెప్పండి ఒకసారి, కొన్ని సిమ్టమ్స్ చెప్పండి, మీకు తెలిసినటువంటి అనుభవాలు చెప్పండి. మీకు బోధ ఏమి బోధ కూడా ధనాన్ని కోరుకునేటట్టుగానే ఉంటుంది. రైట్. ఇప్పుడు మనలో అన్నమాట, సేవకు ధనమును ఇవ్వండి అని చెప్పినంత మాత్రం చేత వాడు ధనాపేక్షతో ఉన్నట్టేనా? ఇప్పుడు సేవకి ఇవ్వకూడదా మరి? ఇవ్వాలినా? కొత్త నిబంధన ప్రకారం మనం ఏం చేయాలంటే వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. ఇవ్వడం అనేటటువంటిది తప్పు కాదు. ఇవ్వమని అడగటం తప్పు కాదు. ఎందుకంటే నీకు దైవజనుడు చెప్పకపోతే ఎవరు చెప్తారు మరి? ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయటం అనేది దైవజనుడు చేయాలి, తప్పు లేదు. నేను కూడా యానివర్సరీకి మీరు సహకారం ఇవ్వండి అని నేను అడిగాను కదా మరి. అప్పుడప్పుడు అవసరతను బట్టి ఇప్పుడు మన కళ్ళత్తూరుకి సంబంధించి అడిగాము. తర్వాత సంఘంలో కొంతమంది ఈ జాయిన్ అయ్యేటువంటి గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పుడు కూడా అడుగుతున్నాం. మరి అడిగినంత మాత్రం చేసి దుర్మార్గుడు అవుతాడేంటి? ఇంకా ఇంకా చెప్పండి. అంటే మీ ధనాపేక్షతో దైవజనుడు ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి సంబంధించి మీరు ఎప్పుడు ఆ రకంగా ఆలోచన కూడా చేయలేదేమో మరి. గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. ఇప్పుడు ఎక్కడైనా పరిచర్యకు పిలిచారనుకోండి ఎవరైనా, దైవజనులు ఎట్లా తగలడ్డారో తెలుసా ఈ మధ్యకాలంలో? ఎవడైతే ఎక్కువ ఇస్తాడో వాడికే డేట్ ఇస్తాడు దైవజనుడు. ఎవడైతే అరకొరగా ఇస్తాడో ఈడో తెలియనోడి దగ్గరికి పోవాలనుకుంటాడా? మళ్ళీ అడుగుతున్నా నమ్మిన ప్రశ్న. అపేక్ష కలిగినోడైతే పోడునా, మామూలు వాక్యం తెలిసిన వాళ్ళైతే పోతారు. అంటే ఇక్కడ ఇవే సిమ్టమ్స్. అంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పూర్తిగా ఆ కమర్షియల్ మైండ్ సెట్తో ఉన్నటువంటి పరిస్థితులు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. నువ్వు ఇస్తే నువ్వు అది ఇది ధూమ్ ధామ్ అని చెప్తారు. లేదనుకోండి ఇవ్వకుండా మానండి. రెగ్యులర్గా ఆయనకు ఏదైతే ఇస్తా ఉన్నారో చేస్తున్నారో అవి ఇవ్వడం, ఇచ్చినా ఇవ్వకపోయినా మిమ్మల్ని చక్కగా సమానంగా చూసుకుంటున్నాడంటే అంతవరకు ఎందుకు చెప్పండి? ఆన్లైన్లోకి వస్తున్న అందరూ నేను అడుగుతున్నాను, చాలా కాలం నుంచి వస్తున్నారు కదా మీరు. ఈ ఆన్లైన్లో కాదు, వేరే ఆన్లైన్లో కూడా ఆలోచన చేయండి. ఏ ఆన్లైన్కి పోతున్నా కూడా మీరు ఇస్తేనే వాక్యం చెప్పే పరిస్థితి, ఆసక్తి లేదు. దీనివల్ల ఏం ప్రయోజనం అండి? ఒట్టికి లేదు, స్వర్గానికి లేదు. ఏమీ అసలు ఇచ్చేవాడు ఉండరు, పట్టించుకునే వాళ్ళు ఉండరు అనుకుని మీ దగ్గరకు రాకుండా పోయిన పరిస్థితిలో ఉంటే అప్పుడే అర్థం చేసుకో ధనాపేక్ష కలిగిన వాళ్ళ కాదా. ఇది మీకు విషయం చెప్పాలి. సంఘంలో యానివర్సరీ జరిగినప్పుడు 40 కుటుంబాలుంటే, మినిమం 40 కుటుంబాలుంటే కేవలం 10 అంటే 10 కుటుంబాలు మాత్రమే కాంట్రిబ్యూట్ చేశాయి. అప్పుడు నిజంగా నేను దీని గురించి ఎక్కువ థింక్ చేసేవాడిని అనుకోండి. అయినా నా కార్యక్రమాల కోసం కాదు ఇవ్వాల్సింది, ఇచ్చింది దేవుడి కార్యక్రమం కోసం కదా. నిజంగా ఈ 30 కుటుంబాలు ఆ రీతిగా ఉన్నప్పుడు ఏం చేయాలి?
పోనీ మీలో అందరూ కూడా వచ్చి చెయ్యి చాపారా మరి? పోనీ లేదు కదా. అయినా మీ మీ దగ్గరికి వచ్చేది వస్తున్నాం, చెప్తున్నాం. ఏదన్నా తేడా జరిగిందా? మేము డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదని సరిగ్గా వాక్యం చెప్పట్లేదండి. ఎప్పుడన్నా వచ్చిందా మీకు? అట్లా అనిపించిందా? మేము సరిగా సహకారం అందించట్లేదు కాబట్టి ఆయన కూడా సరిగా చెప్పటమే లేదండి. ఏదో పైన అలా చెప్పుకుంటూ పోతున్నాడు. ఏమీ లేదు, అంతా డోల్లే అనిపించిందా మీకు ఎప్పుడైనా? ఎవరు మాట్లాడడం లేదు. ఏం లేదన్నా అట్లా ఇంకా మంచి వాక్యాన్నే వినిపిస్తున్నారు. ఇవన్నీ వడిసుకోవట్లా. నేను కార్యక్రమం జరిగేయాలనుకుంటే దేవుడి కోసం నేనేం చేస్తానంటే, నాకు దేవుడిచ్చినటువంటి ఉద్యోగం ఉంది కదా, దాంతో నేను ఎన్నో సంపాదించుకోవాలి. లక్షలు సంపాదించుకునే, కోట్ల రూపాయలు సంపాదించుకునేటటువంటి ఒక ఒక అసెట్ నాకు ఇచ్చాడు నా దేవుడు. కాబట్టి మొన్న 1,32,000 రూపాయలు ఒక బడ్డీ లోన్ తీసుకున్నాను. తీసుకొని కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఇబ్బంది లేకుండా చేసేసుకున్నాను. రేపు తీర్చుకుంటాను నేను. ఈ అపేక్ష అనేటటువంటి దాని మీద అపేక్ష లేనటువంటి పరిస్థితులు ఉంటేనే, ధనాపేక్ష లేకుండా ఉంటేనే, ఆ విగ్రహారాధనకు పూనుకోకుండా ఉంటేనే ఇక్కడి కార్యక్రమాలు జరుగుతాయి. లేదంటే జరగవండి. ఏ రోజైనా సరే నేను ఎప్పుడూ అనుకునేది ఒకటే, నేనేదో గొప్పవాడిని చెప్పటం కాదు కానీ సమయం వచ్చింది కనుక చెప్తున్నా అంతే. నాకంటే మహనీయులు ఎంతో మంది ఉన్నారు. జీవితాలని పణంగా పెట్టి త్యాగంగా ప్రాణార్పణంగా పోసిన మహనీయులు ఉన్నారు. వాళ్ళ కాలి ధూళి కింద కూడా నేను సమానం కాదు, కానీ నేను చెప్తున్నాను, దేవుడి పని వస్తే నేను కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని అంటారు కదా. నేను అవి రెండు కాదు. దేవుడి సేవ, దేవుడి పని అని వచ్చిందంటే ఇంకా ముందు వెనక ఆలోచన చేసేది. ముందు దూకటం, చేయటం, తర్వాత మిగతా సంగతి. ఎందుకంటే దీని మీద ఎప్పుడైతే ధనాపేక్ష మీద మోజుగలు కలుగుతుందో మనిషికి, అప్పుడు పతనం మొదలైందని అర్థం. మీకు కూడా చెప్తున్నా, మీరు గనక మీకు దేవుడిచ్చిన సంపాదనలో కనీసం 10% పైన గనక పక్కన తీసి దేవుడి మహిమ కోసం మీ సంఘాల్లోని, నాకిమ్మన్ గారు చెప్పేది నేను, మీ సంఘాలు సహవాసాల్లో మీరు ఇవ్వకపోతే మీరు దొంగలే. దేవుడి దగ్గర దొంగిలించిన దొంగలు. అది మనది కాదు. సేవ ఎట్లా జరుగుతుందండి? పరిచర్యలు ఎలా జరుగుతాయండి? ఎంత భారభరితమైనటువంటి పరిస్థితి. సృష్టికర్తే ఏం చేశాడండి? డబ్బు సంచి ఈ సిస్టమ్ ఏర్పాటు చేశాడా? ఏం అవసరం అండి ఆయనకి? ఆయన అనుకుంటే ఎన్ని కోట్లు దింపుకోగలడు. కానీ ఎందుకు ఆయన ఏర్పాటు చేశాడంటే, ఈ సిస్టమ్ అనేది ఫాలో అయిపోరా అని అర్థం. మర్చిపోకండి. కాబట్టి నేను అందుకే ఒక మాట చెప్పాను. కానుకల పాత్ర కరమును తాకంగా అనే పాట ఉంది చూసారు. అందరు విన్నారు అది పాట? నేను ఒకసారి ఆ లింక్ కూడా పెట్టమని చెప్పినాను తమ్ముడికి, సురేష్కి. పెట్టావు కదా? విన్నాను. కానుకల పాత్ర కరమును తాకంగా కలువరి ప్రేమను కొలవేసి నీవు కడు ప్రేమను ఒలకించు పెదవులనే కాక కనబరచుము నీ ప్రేమ కానుక రూపమున. ఏముందండి? దేవా నువ్వు ఎంత గొప్పడు, అది ధూమ్ధాం నాలుగుతో మాట్లాడితే చెప్తే ఏం ఖర్చు అయింది మరి? ఖర్చు కాని పనులు చేస్తాం. ఖర్చు కాకూడదు. ఏదో అంటారు కదా, జేబులో ఉండే డబ్బులు జేబులోనే ఉండాలి కానీ గొర్రె పిల్ల పెద్దదవ్వాలట. అవుతుంది? అవ్వదు కదా. కాబట్టి పిల్లరా, ఈరోజు మనం విగ్రహారాధన, ధనాపేక్ష. కొందరు బిడ్డలను చూస్తూ ఉంటారు, వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటది. జీతం వచ్చిన మరుక్షణం ముందు చేసే పని దేవునికి ఇచ్చి తర్వాత మిగతా చూస్తారు. అట్లాంటి వాళ్ళండి రేపు దేవుడి దగ్గర పట్లాడడానికైనా హక్కు అధికారం ఉండేది. ఏం ప్రభువా నేనేం చేశాను చెప్పు మరి?
ప్రార్థనలో పోరాటం. మీ నాన్నతో మీరు పోరాటం చేయరేంటి? ఏం డాడీ నేను కూతుర్ని కాదా? నేను కొడుకుని కాదా? నా హక్కు లేదా? నాకెందుకు చేయవు అని మన తండ్రిని అడిగినట్టు నువ్వు నేను దేవుణ్ణి అడగగలిగాను. ఆ గట్స్ రావాలి. మీరేం చేస్తున్నారు? నేనేం చేస్తున్నాను? చెప్పాను, ఆన్లైన్లో కూడా మీకు చెప్పుంటాను. నెక్స్ట్ యానివర్సరీకి సంబంధించి ఆదివారం రోజున ఒక మాట చెప్పేశాను సంఘానికి. మీకు కూడా చెప్పాలనుకున్నాను, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. జూన్ మొదటి ఆ పరిశుద్ధ దినం మొదలుకొని ఆ చివరి పరిశుద్ధ దినం వరకు 4 వారాలు వస్తాయి కదా. ఈ 4 వారాల్లో నెక్స్ట్ యానివర్సరీకి సంబంధించి మీ కమిట్మెంట్స్ చెప్పాలని చెప్పా సంఘాలకి, సంఘంలో ఉన్న కుటుంబాలకి. మీ కమిట్మెంట్లు మీరు చెప్పండి. అది ఏప్రిల్ మొదటి వారం, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మొదటి వారంలో ఇవ్వాలి. ఏమేమి చేయగలరు? ఖర్చు చెప్పా. 4 లక్షల రూపాయల ఖర్చు ఉంది. దాంట్లో నా ఫ్యామిలీ తరపున ఉన్న కాంట్రిబ్యూషన్ కూడా చెప్పేశా. మీకు కూడా చెప్తున్నా. ఎందుకంటే ఒకవేళ నేను దొంగను అవ్వకూడదు. అందరికి బాహాటంగా దీన్ని తెలియపరచాలని. దాంట్లో 10% నేను ఇస్తాను మా ఫ్యామిలీ తరపున అని చెప్పాను. 4 లక్షల కోసం 40,000 రూపాయలు మా ఫ్యామిలీ తరపున నేను కాంట్రిబ్యూట్ చేస్తాను. ధనాపేక్ష అనేటటువంటిది లేదు మనకంటే, నువ్వు దేవుడి పని అంటే మహారాజులాగా ముందుంటావు. అదే గుర్తుపెట్టుకోండి. అదే గుర్తు మర్చిపోకండి. మహారాజులాగా, మహారాణిలాగా ముందుంటావు. మనం చేసినట్టు ఎవడు చేయకూడదు అన్నట్టుగా చేస్తావు. ఇటు దేవుడి పని వచ్చేసరికి మా దగ్గర ఏముందండి, పేదవాళ్ళం అండి, అదండి, ఇదండి, అప్పులు ఉన్నాయండి, ఇలాంటి పరిస్థితులు చెప్తూ చేస్తున్నాం అనుకోండి. సరే, మనం ఒకసారి ఆలోచన చేయండి. అప్పులు ఉన్నాయని మన అవసరతలు కానీ, మన లగ్జరీలు కానీ మనం ఏమన్నా పక్కన పెడుతున్నావా? దేవుడు ఇవన్నీ చూడ్డా? ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఉదారంగు వస్త్రము ధరించుకున్నాడు. ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడు. ధనవంతుడి గురించి తెలుసుకున్న దేవుడు నీ గురించి, నా గురించి తెలియదా? నీ ఇంట్లో ఏమున్నాయో, నా ఇంట్లో ఏమున్నాయో నీకు నాకు తెలియకపోవచ్చు, ఆయనకు తెలియదు. మనం దేనికి ఎలా ఖర్చు చేస్తామో తెలుసు కదా ఆయనకి. ఇక్కడికి వస్తే ఎలా ఉంటామో తెలుసు కదా. జాగ్రత్త పడండి ప్రియులరా. విగ్రహారాధన పరిశుద్ధతను దూరం చేస్తుంది. ధనాపేక్ష కూడా దేవునికి దూరం చేస్తుంది. దాన్ని చంపేయాలి, బలేయాలి దేవుడి సేవకి డబ్బును. అదే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఈరోజు దేవుడి కార్యాలు ధైర్యంగా ఎంతో మంది త్యాగదనులు చేయలేకపోతున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ముందుకొచ్చేవాళ్ళు లేక, సహకరించేవాళ్ళు లేక. ఎన్నో కార్యక్రమాలు వెనకబడిపోయాయి. ఎందుకు అనుకుంటున్నారు? అందరూ బిగబట్టుడు మొదలెట్టారు. ఏం తీసుకెళ్తాం, ఏం సాధించుకుపోతుంటాం? ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదని దేవుడు ఎంతోసార్లు మొత్తుకొని చెప్పినా మన 10 మంది అన్నట్టుంటే, దానికి తోడు మాలంటోల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏంటిది? ఈ మధ్యకాలంలో డబ్బు బోధ చేస్తున్నాను. మీరిచ్చే డబ్బులు, నేను మళ్ళీ చెప్తున్నా, మీరిచ్చే డబ్బుల కోసం నేను పనిచేసిన వాడిని అయితే నేను క్రీస్తు దాసుడినే కాను. అపోస్తలుల పాదాల దగ్గర డబ్బులు ఉంటబడ్డాయి, నెక్కించుకోలేదు వాళ్ళు. అందుకే నేను ఎక్కడ రాజీ పడిన డబ్బు అంటే పిచ్చి అనేటటువంటి దాని దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాను. చాలా ప్రమాదం అది. కాబట్టి ఏదో నేను ఈవిని అపేక్షించో, నేను కానుకొని కోరు కాదు ఇవన్నీ చెప్పేది. మీకు సంఘాలు ఉన్నాయి, మీకు బాధ్యతలు ఉన్నాయి, మీకు సంపాదన ఇచ్చాడు దేవుడు. వాటి కోసం ఏమేం చేస్తున్నారు లెక్కలేండి. నెలలో వచ్చిందంటే సంపాదన, నువ్వు కూలినాలు చేస్తున్నావు, చిరుద్యోగం చేస్తున్నావు, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నావు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు, లెక్క తీయండి. మినిమం 11% పక్కన పెట్టిన తర్వాత మిగతా చూసుకోండి. మనం ఎట్టటోళ్ళం తెలుసా? అన్నిటికీ లెక్కలేస్తాం.
ఆఖరులో మిగిలితే చూస్తాంలే అనుకుంటాం. చూస్తాంలే, చేస్తాంలే కాదు. ఖచ్చితంగా మనం ఉండాలి అన్నటువంటి తపన లేకపోతే ఇక్కడే దొరికిపోతాం. మర్చిపోతాం. రైట్ అండి. ఇది పరిశుద్ధతకు మరొక చిహ్నం. విగ్రహారాధనకు దూరంగా ఉండటం. అనగా ధనాపేక్షకు దూరంగా మసలుకోవటం. ధనాపేక్ష లేదు అని అంటే, దేవుడి కార్యాలు ఉన్నాయంటే ఖచ్చితంగా అందరికంటే ముందు మన చెయ్యి చాపటం అనేటటువంటిది మరొకటి. ఇది పాఠం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి.